దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుని మహాకృపను బట్టి బ్లెస్సింగ్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. చాలా సంతోషము. దీనికి సహకరించినటువంటి బ్లెస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి, అలాగే వీక్షకులకు, అలాగే విశ్వాసులైనటువంటి మీ అందరికీ, అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపకం చేసుకుని ప్రార్థించండి. అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి. ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామమునికి స్తోత్రము. అందరికీ నా మరణాత. వాక్యం చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం అందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడా, సర్వోపకారి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, ఈ రోజున ప్రభువా తండ్రి, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాము దేవా. స్తోత్రాలు తండ్రి. నాయన అయ్యా, జీవమైన నీ వాక్యమును ప్రభువా తండ్రి అయ్యా మాకు అందించి ప్రభువా నాయన నీ జీవస్థితిలో ఉన్నటువంటి మమ్ములను ప్రభువా తండ్రి అయ్యా ప్రభువా మీ పరిపూర్ణ జీవాత్మతో నింపుకోమని అడుగుచున్నాము దేవా. స్తుతులు స్తోత్రాలు తండ్రి. వాక్యాహారము తినని ఎడల బలము ఆత్మకు చేకూరటెట్లు అన్న రీతిగా ప్రభువ అయా శారీరక ఆహారము శరీరమునకు బలము తెచ్చేదైతే ప్రభువ నీ వాక్యాహారమే కదా తండ్రి. అయా మా హృదయ ప్రాణాత్మను ప్రభువ తండ్రి బలపరిచేది గనుక ప్రభువ అట్టి బలపరిచే వాక్కును ప్రభువ మీరే మాకు స్వయముగా అందించుమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మనం ఏ పనైనా చేయాలనుకుంటే గనక ఆ పనిని నెరవేర్చుటలో సహాయమును దయచేయమని దేవుణ్ణి మనం ప్రార్థన చేయాలండి. అంటే ఏదైనా పని ప్రారంభించాలంటే ఆ పని విజయవంతంగా పూర్తి కావాలి అంటే మొదట ప్రార్థన అనేది చాలా ఖచ్చితంగా మనం చేయాలి. మన జీవితాన్ని గొప్ప విజయ పదంలోనికి నడిపింపబడాలి అంటే గనుక మన జీవితంలో ప్రధాన పాత్రగా ప్రార్థన ఉండాలి. అంటే ప్రార్థన అనేటువంటి పట్టుకొమ్మగా మనము మార్చుకోవాలండి. అంటే మనకి పట్టుకొమ్మలాగా ఇప్పుడు కొండ మంచి పడిపోతున్న వాళ్ళకి ఏదో ఒక ఆసరా దొరికితే ఏం చేస్తారు, వాళ్ళు ఆ కొమ్మను పట్టుకొని వారు ప్రాణాన్ని దక్కించుకుంటారు. అలాగే మన జీవితంలో మనము ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే నిలబడాలి అంటే గనుక జీవించాలి అంటే గనుక ప్రార్థన అనే పట్టుకొమ్మను మనము కలిగి ఉండాలి. అయితే ఇక్కడ మనం చదివిన వాక్యములో నెహెమ్యా గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. ఈయన నెహెమ్యా ప్రార్థనను పట్టుకొమ్మగా ఎలా చేసుకున్నాడో అన్నది ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. నెహెమ్యా గారి గురించి మనం ఆలోచన చేస్తే ఇతను ఒక యూదుడు. యూదా దేశంలోని యెరూషలేం పట్టణంలో ఈయన జన్మించడం జరిగినది. బబులోను రాజు యూదా దేశం మీద దండెత్తి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రవీణులైన వారిని అంటే ప్రజ్ఞాశీలైన బాలులను చెరగొట్టుకున్నప్పుడు వారిలో ఈ నెహెమ్యా కూడా ఒకడు. ఇతని లక్షణాలు మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా మనకు కనపడుతూ ఉన్నారండి. ఈ నెహెమ్యా గారు దేవుడంటే చాలా భయము భక్తి కలిగి జీవించేవాడు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగును ఆశీర్వదించబడతారు అన్న రీతిగా అలా భయభక్తులతో ఉన్నాడు కనుకే బబులోను రాజ్యంలో రాజుకు గిన్నె అందించేటువంటి ఒక ఉద్యోగాన్ని కలిగి ఉన్నాడు. అలాగే యెరూషలేము ఆ దేవాలయం పట్ల ఆసక్తి కలిగిన వాడు ఈ నెహెమ్యా. తన దేశ ప్రజలను ప్రేమించేటువంటి తత్వం కలిగిన వాడు. అంటే యెరూషలేం ప్రజలంటే గనక అంటే యూదా దేశంలో ప్రజలని చాలా ప్రాణముగా ప్రేమించేటువంటి మనసు కలిగిన వాడండి ఈయన. అలాగే అన్నిటికంటే ముఖ్యమైన క్వాలిటీ ఏంటంటే ఈయన చాలా ప్రార్థనాపరుడు. ఏ సమయమందైనా ఏ పరిస్థితిలోనైనా సరే ప్రార్థనతోనే దాన్ని సాధించుకునేటువంటి ఆలోచన కలిగిన వాడు ఈ నెహెమ్యా.
ఇట్టి క్రమములో ఉన్న ఈయన ప్రార్థన ద్వారానే ఎన్నో విజయాలు సాధించినట్లుగా మనము ఇక్కడ ఈ గ్రంథములో మనం చూస్తూ ఉన్నామండి. ఇతను చేసే ఉద్యోగం ఏమిటి అంటే రాజు దగ్గర గిన్నె అందించేటువంటి, అంటే అతని దగ్గర అతను తీసుకునే ఆహారమును అందించేటువంటి ఒక గొప్ప ఉద్యోగము ఈ నెహెమ్యా కలిగి ఉన్నారు. ఇలా జరుగుతున్న క్రమంలో యూదా దేశం నుంచి కొంతమంది వచ్చి ఆ దేశం యొక్క పరిస్థితులు బబులోను రాజ్యంలో ఉన్నటువంటి ఈ నెహెమ్యాకి చెబుతూ ఉంటారు. ఇక్కడ 3వ వచనంలో చెప్తున్నారు ఏమని అంటే, మధ్యలో చూస్తే, మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అంటే ఇక్కడ వాళ్ళు రాగానే మొదట ఇతనికి ఏంటండి, యెరూషలేము అన్నా అక్కడ ప్రజలు, తన దేశ ప్రజలన్నా చాలా ప్రేమ కాబట్టి మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఏంటి అని అడిగితే అప్పుడు వారు చెబుతున్న మాట, అక్కడ ప్రాకారములు పడగొట్టబడ్డాయి, వాటి గుమ్మాలు కాల్చివేయబడ్డాయి అనేటువంటి దుర్వార్తను ఈయన విన్నారండి. అసలే ఈయనకి ఆ దేవాలయం అన్నా అక్కడ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి. ఇప్పుడు అలాంటి మనసు కలిగిన ఈ నెహెమ్యా ఆ మాట వినగానే చాలా దుఃఖపడ్డాడు. అంతే కదా, మనకి ఏదైనా నచ్చిన ప్రదేశము, లేకపోతే మనకు కావాల్సిన వారు ఏదైనా బాధలో ఉన్నారు, ఇబ్బందిలో ఉన్నారు, వేదనలో ఉన్నారని తెలిసినప్పుడు ఎలాంటి వారికైనా సరే బాధ వస్తుంది. కనీసం నేను ఇదేంటి ఇంత ఇలా ఉండడం ఏంటి అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది కదా. ఎక్కడో ఒకరిద్దరికి కఠినాత్ములు అయితే గనక మాకేంట్లని పట్టించుకోరేమో, కానీ చాలా వరకు కూడా రెస్పాన్స్ అవుతారు, అయ్యో వారికి అలా అయిందా అని బాధపడతారు. ఇప్పుడు ఈ నెహెమ్యా కూడా నా దేశం ఇలా అయిపోయినదా అని చాలా వేదన కలిగి ఇక్కడ 4వ వచనంలో మనం చదివిన ప్రకారం అక్కడ ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలాగునంటే, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. వినగానే చాలా ఏడ్చాడండి. ఏడ్చి అలా ఏడుస్తూనే ఉండిపోలేదు. ఇప్పుడు ఉపవాసం ఉండి కొన్ని రోజులు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అంటే ఇలా విన్న వెంటనే రాజు దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా రాజా మా దేశం ఇలాగ అయిపోయిందంటే అని కూడా చెప్పలేదండి అక్కడ రాజుతోటి. మొదట దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈయన బాధ అంతా కూడా దేవునికి చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని చెబుతున్నారంటే, మొదటిగా తన పాపములు ఒప్పుకుంటున్నారు. తన పాపములు అంటే ఇశ్రాయేలు అందరి పాపములు కూడా వారందరి పక్షముగా ఈ నెహెమ్యా ఒప్పుకోవడం జరుగుతూ ఉన్నదండి. అడుగుతూ ఉన్నారు, నీకు విరోధముగా పాపము చేశారయ్యా మా ప్రజలైన వారు, ఇశ్రాయేలు అందరూ కూడా నీ మాట వినలేదు, నీ మాట గైకొనలేదు, మన్నించు, వారి అపరాధంలో మన్నించుమని, అలాగే నా తండ్రి ఇంటి వారిని కూడా పాపము చేసి ఉన్నారు, వారిని కూడా మన్నించు, ఇశ్రాయేలు అందరి పక్షముగా నేను నిన్ను పాప క్షమాపణ అడుగుతున్నాను అని చాలా విధేయతతో ప్రార్థించడం జరిగినది ఈ నెహెమ్యా. అంత మాత్రమే కాదండి, వారు పడుతున్నటువంటి వేదన ఈయనకి ఇంకా బాగా బాధ వచ్చేసి వారందరి నిమిత్తము కూడా ఎంతో కృంగిపోతూ, మోషే గారికి మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలు మమ్మల్ని అందరినీ గైకొనమని మీరు చెప్పి ఉన్నారు, కానీ మా ప్రజలైన వారు ఇశ్రాయేలు వారిని గైకొనలేదు, అందుకే ఇలా జరిగినది, కాబట్టి మన్నించుమని దేవునికి విజ్ఞాపన చేశాడు. తరువాత వచనాల్లో చూస్తే వాగ్దానం ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి. ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మహాత్మ్యము కలిగిన దేవుడు. కాబట్టి నీవు వాగ్దానము చేసావు కదా, ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమని చెప్పి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. దేవుడు ఏమని వాగ్దానం చేశాడు అంటే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో రాయబడి ఉంటది, మీరు అపరాధులుగా ఉంటే గనుక, నా ఎడల మీరు అపరాధము చేస్తే గనుక, నా మాట వినకపోతే గనుక మిమ్మల్ని చెదరగొడతానని చెప్పి ఇశ్రాయేలైన ప్రజల నిమిత్తము మోషే గారితో దేవుడు చెప్పారు. తర్వాత మరలా అంటారు కదా, కాగా మీరు నావ తట్టు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి మీరు నడుచుకుంటే, బూది గంతముల్లో మీరు ఎంత దూరంలో ఎక్కడెక్కడ ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, ఎంత దూరము చెదరగొట్టబడినా సరే, నా మాట ఆలకిస్తే గనుక మిమ్మల్ని అందరినీ
నేను ఏర్పరచుకున్న దేశానికి మరలా సమకూర్చుకుంటానని చెప్పారు దేవుడు. కాబట్టి ఆ మాటను ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇలాగున ప్రార్థన చేస్తూ, దేవా నీవే సహాయము చేయాలని చెప్పి దేవునికి మనవి చేస్తున్నాడు నెహెమ్యా. చాలా చక్కని ప్రార్థన చేశాడండి. వినసం పైన ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ ముందు దేవునికి ప్రార్థన చేసి ఇప్పుడు తను ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నాడు. ఏం ప్రణాళికో తెలుసా? పడగొట్టబడిన ప్రాకారంలో తిరిగి కట్టబడాలి తండ్రి. అలా కట్టబడాలి అంటే నేను ఏం చెయ్యాలి? బాధపడుతూ నిస్సహాయులుగా ఉన్న నా ప్రజలైన వారు, యూదా ప్రజలైన వారికి నేను ఏం సహకారిగా నేను ఉండాలి? ఎలాగున వారిని ఆదుకోవాలి? ఎలాగున వారిని నిలబెట్టాలి? అక్కడ నా వంతు నేను ఏం చేయగలుగుతాను అని ఆలోచన చేసి ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే విన్న వెంటనే బాధ వచ్చినది. బాధపడుతూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ఈయనకి గొప్ప ప్రణాళిక ఆలోచన వచ్చినది. ఇప్పుడు మరలా అంటారు 11వ వచనంలో, నా ఆలోచన సఫలమగునట్లు ఈ మనుషుడికి దయ పుట్టించు. ఏ మనుషుడు అంటే ఇతను అర్తహషస్త అనే రాజు దగ్గర గిన్నెందించేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ రాజు దగ్గరికి వెళ్ళి అడగాలి కదండి. తాను యూదా దేశం వెళ్ళాలంటే రాజు పర్మిషన్ ఖచ్చితంగా కావాలి. మరి ఆ రాజు పర్మిషన్ ఇవ్వాలంటే అతని మనసు మంచిగా ఆలోచించాలి. కాబట్టి ఆ మనిషిని దయ పుట్టించమని ప్రార్థన చేసుకుని ఆయన రాజు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూస్తే గనుక రాజుకి ద్రాక్షరసం అందిస్తూ ఉన్నప్పుడు ఇతని మొహం ఎలాగుందంటే వికారముగా ఉన్నదండి. అంటే చాలా నీరసంగా ఉన్నది. రోజు కూడా చాలా సంతోషముగా గిన్నెందించేవాడు, చాలా ఆనందంగా కనిపించేవాడు రాజుకి. ఈరోజు ఎలాగున్నాడు అంటే చాలా విచారముగా ఉన్నాడు. రాజు అసలు పట్టించుకోనక్కర్లేదు, ఎందుకంటే అతను రాజు, అతనికి ఏం అవసరం ఉండదు. కానీ రాజు నెహెమ్యాని చూడగానే నెహెమ్యా పట్ల రాజుకి దయ కలిగింది. ఏంటి ఇలా ఉన్నావు? నీకు వ్యాధి ఏమీ లేదు కదా, నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా, ఎందుకు ఇలా నీరసంగా కనపడుతున్నావు? ఏం జరిగింది? నీ నీరసానికి కారణం ఏంటి అని నెహెమ్యాని రాజు ప్రశ్నించాడు. అప్పుడు నెహెమ్యా మాట్లాడుతూ ఉన్నాడు, నా బాధకు కారణము నా మనోవ్యాకులమయ్యా. ఏమిటి ఆ బాధ? ఏమిటంటే ఇక్కడ 2వ అధ్యాయంలో 3వ వచనంలో, నేను మిగిల భయపడి రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులను పట్టణం పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా? నా పితరుల సమాధి ఉండే ప్రదేశము కూల్చివేయబడినది, ప్రాకారాలు, అక్కడ గుమ్మాలు కాల్చివేయబడ్డాయ్యా. ఇక నేను ఎలా సంతోషముగా ఉండగలనని రాజుతో మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు రాజు అంటున్నాడు కదా, మరి నేనేం చేస్తావు? నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? మరి చూసారు, ఇక్కడ ఇద్దరి ప్రవర్తన మనం చూస్తే నెహెమ్యా గారు ఒక రాజు దగ్గర చక్కని ఉద్యోగంలో ఉన్నాడండి. తను ఎప్పుడో వచ్చేస్తాడు ఇక్కడికి, ఈ దేశానికి. ఇంకా ఆ దేశం గొడవ పట్టించుకోనక్కర్లేదు. నేను బాగానే ఉన్నాను కదా, నేను సంతోషముగానే ఉన్నాను కదా, ఇంకా నా దేశం ఏమైతే నాకేంటి అని నెహెమ్యా అనుకోలేదండి. తను మంచి స్థానంలో ఉన్నా కూడా, తను సంతోషముగా ఉన్నా సరే తన ప్రజల గురించి ఆలోచించాడు. అలాగే ఆ ఆలోచనతోనే అర్తహషస్త రాజుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ రాజు ఏమనాలి? నీ ప్రజలేమైపోతే నాకెందుకు, నీ దేశం ఏమైపోతే నాకెందుకు, నీవు ఇక్కడ ఉండాలి అని రాజు అనాలి. కానీ ఆ మాట రాజు అనలేదు. ఎందుకు అంటే నెహెమ్యా ప్రార్థన దానికి కారణం. నెహెమ్యా ప్రార్థన కారణము చేత రాజుకి దయ పుట్టించాడు దేవుడు. ఎవరి పట్ల అంటే నెహెమ్యా పట్ల రాజు మనసులో మంచి దయను కలిగించాడు. కాబట్టి ఎన్ని రోజులుంటావు నీవు, పోని వెళ్ళి అప్పుడు అడుగుతారు, నేనేం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు అని అడిగితే వెంటనే చెప్పేలేదని సమాధానం. మరలా దేవునికి ప్రార్థన చేసుకొని అప్పుడు చెబుతున్నారు, నీవు సెలవిస్తే నేను యూదా దేశం వెళ్ళాలనుకుంటున్నాను, ప్రాకారములు నిలబెట్టాలనుకుంటున్నాను తిరిగి అని అడగడం జరిగినది. మొదట ప్రార్థన చేసుకున్నాడు కదా, మరలా రాజు అడిగిన తర్వాత వెంటనే చెప్పేయచ్చు కదా.
మళ్ళీ ఎందుకు ప్రార్థన చేసుకున్నాడంటే ప్రతి కార్యమునకు కూడా ప్రార్థన ఖచ్చితంగా అవసరము. మనం అనుకోనవచ్చును, ఇంటిలో ప్రార్థన చేసుకున్నాం కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకెందుకు అనుకోవచ్చు. బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకున్నాం కదా, దారిలో ఉన్నప్పుడు కూడా మనసులో ఎందుకు దేవుని తలుచుకోవాలనుకోవచ్చు. కానీ ఏ సమయం అందైనా సరే దేవుని తలంపు మనలో ఉండుట చాలా అవసరమైనది. రాజు అలా అడగగానే దేవుని స్తుతించుకుంటూ ప్రార్థించుకొని, రాజా నేను వెళ్ళాలనుకుంటున్నాను అడిగారు. వెంటనే రాజు అక్కడ ఉన్న రాణి అంటారు కదా, ఎన్ని రోజులు ఉంటావంటే ఎన్ని రోజులు చెప్పి ఉన్నారు. అప్పుడు సరే వెళ్ళమని చెప్పితే మరలా అక్కడతో ఆగిపోలేదని నెహెమ్యా, నేను యూదా దేశము నది దాటి వెళ్ళేంత వరకు కూడా అక్కడ నన్ను దాటించడానికి అవతలున్న వారికి సహాయం చేయమను, అలాగునని నా గుమ్మాలు అక్కడ నిలబెట్టుకోవడానికి దూలంలో మ్రానులు కావాలి కనుక అడవి సంబంధించిన వారికి నీవు ఆజ్ఞాపించు రాజా అని చెప్పి అడగడం జరిగినది. అంటే వెళ్ళడానికి సహకారం అడిగాడు. అలాగుననే ఆ కార్యక్రమం నిర్మించడానికి కూడా, ఆ ప్రదేశమును అక్కడ మరలా ప్రాకారములు నిర్మించడానికి కూడా కొంత సహాయము రాజును అడగడం జరిగినది. రాజు నిన్ను పంపించడం ఎక్కువ, ఇవన్నీ ఇవ్వాలని అనుకోలేదండి. అడిగిన రీతిగానే ఇచ్చారు. అంతకు మించి 9వ వచనంలో రాజు నాతో కూడా సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. అంటే ఇంకా ఎక్కువగానే ఈ నెహెమ్యాకి ఇవ్వడం జరిగినది. ఇలాంటి కార్యము జరిగిందంటే గనుక ఒక రాజు నెహెమ్యా పట్ల, తన దగ్గర పనిచేసే ఉద్యోగి పట్ల అంత దయ చూపించి యూదా దేశం వెళ్ళడానికి కారణముగా మారాడు అంటే గనుక ఇతని ప్రార్థన చాలా ప్రముఖమైన పాత్రను కలిగి ఉన్నదండి. ఎందుకు అంటే ఇతను ఇలాగున నడవడానికి, ఇలా వెళ్ళడానికి ప్రముఖముగా మొదటిగా ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించడం జరిగినది. ఉపవాసం అనగా దేవునితో సహవాసము. యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునితో సహవాసము చేస్తే మనకు సమాధానము కలుగుతుందండి. ఈ నెహెమ్యా శ్రమ వచ్చినది అంటే తన యొక్క దేశం అలాగ ఉన్నది అని తెలిసిన తరువాత ఉపవాసం ఉండి దేవునితో సహవాసము చేశారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ సమాధానము దొరికింది. ఈయనకి వెళ్ళడానికి మార్గం సరళమైనది. ఇంతవరకు కూడా తన మనసు ఎంతో గందరగోళంగా ఉండవచ్చు, ఎంతో వేదనతో నిండి ఉండవచ్చును. కానీ దేవునితో సహవాసము చేసి రాజు దగ్గరికి వెళ్ళిన తరువాత అతని సమాధానము కలిగినది, మనసుకు నెమ్మది వచ్చినది, అది మేలు కలిగిన రీతిగా అతడు చూచి ఉన్నాడు. కాబట్టి ఉపవాసము చేయడం ద్వారా ఎన్నో సమస్యల నుండి మనం విడుదల పొందుతూ ఉంటాము. నీకు పరిష్కారం కానీ సమస్య అంటూ ఏదీ లేదు. ఉపవాస ప్రార్థన ద్వారా సమస్తము పరిష్కారము కలుగుతూ ఉందని ఈ నెహెమ్యా ద్వారా ప్రార్థన ద్వారా మనం చూస్తూ ఉన్నామండి. అసలు వెళ్ళడానికి పరిష్కార మార్గమును దేవుడే ప్రార్థన ద్వారా చూపించి ఉన్నారు. నీ జీవితంలో కూడా ఎన్ని చిక్కులున్నా ఇది సాధ్యము కాదు, ఈ సమస్య విడిచిపెట్టడం లేదు నన్ను, ఏంటి నేను ఎలా తప్పించుకోవాలి, ఎలా విడుదల కావాలి, ఎలాగ నేను జీవించాలి అని తొందరపడి బాధపడుతున్నావేమో. దేవుడు మాట్లాడేది, నీవు నాతో సహవాసము చేస్తే ఖచ్చితంగా నీకు సమాధానం ఇచ్చి దేవుడు నేను అంటున్నారు. కాబట్టి మరి సహవాసము చేయగలుగుతున్నామా? ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. ఉపవాసమే మనకి దేవునితో సహవాసము కలిగి ఉంటే శక్తినిస్తుంది మనకి. ఒకవేళ నీవు అనారోగ్యం ద్వారా కావచ్చు, కుదరకపోయి ఉపవాసము చేయలేని స్థితిలో నీవు ఉంటే కనీసము దేవునితో సహవాసం అనగా ఆయన సన్నిధిలో కూర్చుండి కొన్ని గంటలు అంశము పెట్టుకొని ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తారు నీ జీవితంలో. నెహెమ్యా అలాగున ఉపవాసం ఉండి ప్రార్థించాడు కనుకనే నెహెమ్యా కోరిక దేవుడు తీరుస్తూ ఉన్నారు, సఫలం చేస్తూ ఉన్నారు. నెహెమ్యా ద్వారా కార్యము జరిగిస్తున్నారు. అక్కడ యెహోషాపాతు విషయానికి వస్తే యెహోషాపాతు కూడా ఉపవాస ప్రార్థన చేస్తాడు. ఎలాగునంటే తన దేశం మీదికి వ్యతిరేకులు దండెత్తి వస్తూ ఉంటే అందరినీ సమకూర్చి ఉపవాసం ఉండి ప్రార్థించారు.
నీవే నాకు దిక్కు, నాకు సైన్యం సరిపోదని దేవుని మీద ఆధారపడినప్పుడే దేవుడు మాట్లాడతారు. మీ పక్షంగా నేను యుద్ధము చేస్తానన్నారు, నేను చూపించే రక్షణ మీరు చూస్తారు అన్నారు. అట్టి రీతిగానే దేవుని మీద నమ్మిక ఉంచాడు యెహోషాపాతు. దేవుడు కార్యము చేస్తారని నమ్మాడు కనుకనే కార్యము చూశాడు. దేవుడే యుద్ధము చేశారు. వీరు యుద్ధము చేయకుండానే వారు మరణించేశారు. శత్రు సైన్యం అంటే ఎంత గొప్ప బలమైన కార్యము దేవుడు చేశారో కదండి. మరి నీ జీవితంలో కూడా అట్టి మహోపకారము చేయదలిచినారు దేవుడు. కాబట్టి నీవును కూడా అలాగున ప్రార్థించడం నేర్చుకో. ప్రభువారు అంటారు, ఆయన శిష్యుల దగ్గరికి మోగా చెవిటి దయ్యం పట్టినటువంటి ఒక బిడ్డను తీసుకొస్తాడు తన తండ్రి. వారు వదల్చలేకపోతారు. అప్పుడు శిష్యుల దగ్గర నుంచి మరలా యేసు ప్రభువారు ఆ బిడ్డను చూసినప్పుడు ఏంటి అంటే, అప్పుడు తండ్రి చెబుతారు, మోగా దయ్యం పట్టి ఈ బిడ్డను ఎక్కడ పడితే అక్కడ పాడేస్తుందయ్యా, అగ్నిలోను అలాగే నీళ్ళలోను పడద్రోస్తూ ఉంటుంది, అక్కడ నిరుగుక చేసుకుని మూచిల్లిపోతూ ఉన్నాడు నా బిడ్డ, ఆ దయ్యము చాలా బాధ పెట్టేస్తున్నది నా బిడ్డను అన్నప్పుడు ప్రభువారు వదిలి పొమ్మనగానే ఆ దయ్యము విడిచి వెళ్ళిపోద్ది. ఆ బిడ్డ స్వస్థపరచబడతాడు. అప్పుడు శిష్యులు అడుగుతారు ప్రభువారిని, ఎలా సాధ్యమయ్యా అంటే, ఇప్పుడు ప్రభువారు అంటారు కదా, ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము. అంటే ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము సాధ్యమే. అయితే నీ ప్రార్థనా శక్తి ఎలా ఉన్నది? బలమైన ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? బలమైన విశ్వాసం కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు ఈ సమయమున. ఈ నెహెమ్యా అలాగున ప్రార్థించాడు గనుకనే కార్యము చూడగలుగుతూ ఉన్నాడు. అలాగుననే నెహెమ్యా ప్రార్థనలో మరొకటి ఏమిటి అంటే కన్నీరు కార్చాడు. కన్నీటి ప్రార్థన శ్రేష్టమైనది. ఎందుకంటే హన్నా కన్నీరు కార్చినది. హన్నాకి బిడ్డలు లేరు, గొడ్రాలు అనే మాటను పడుతూ ఉన్నది. తన సవితి అనేటువంటి పెనిన్నా ఎప్పటికప్పుడు వేధిస్తూనే ఉంటది. తన భర్త అయిన ఎల్కానా బాగా చూసుకుంటాడు, కానీ వ్యతిరేకమైన మాటలతో తన హృదయం భారభరితంగా మారిపోయి ఉంటున్న సమయంలో కన్నీటి ప్రార్థన చేసినది. మందిరంలో తన హృదయాన్ని కుమ్మరించుకున్నది. ఎందుకంటే ఆహారం సహించడం లేదు ఆమెకి. తినాలంటే బాధ, వేదన, తను వ్యతిరేకమైన మాటలు చెవిని పడి ఎంతో కృంగిపోయిన హృదయంతో దేవుని సన్నిధికి వెళ్ళి తన హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు ఆమె కన్నీటి ప్రార్థన చూశాడు. తన కన్నీటిని చూచి నీ కన్నీటిని అంగలార్పును నాట్యముగా మారుస్తానని సెలవిచ్చిన దేవుడు హన్నా కన్నీటిని నాట్యముగా మార్చివేసేస్తాడు. ఏదైతే కొరతగా ఉన్నదో ఆ కొరతని తీర్చివేస్తాడు దేవుడు. హన్నా గర్భాన్ని తెరిచాడు కదా, చక్కని బిడ్డను దానముగా ఇచ్చాడు. హన్నా కన్నీటి ప్రార్థన ఫలితం ఏమిటి అంటే ఒక ప్రవక్త, ఒక న్యాయాధిపతి, ఒక యాజకుడు స్థానము అనుగ్రహింపబడినటువంటి సమూయేలుని దానముగా దేవుడు ఇచ్చివేశారు. నీ జీవితంలో కూడా ఏది అసాధ్యం అనుకుంటున్నావేమో, ఏదైనా అసాధ్యమైన పని నీ జీవితంలో ఉన్నదేమో, దేవుడు అంటున్నాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదీ లేదంటున్నారు. ఆయనే మాట్లాడారు కదా స్వయముగా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి హన్నా కన్నీటి ప్రార్థన చూసి ఆమెకు సంతానాన్ని దేవుడిచ్చినారు. అలాగునే నెహెమ్యా కన్నీరు చూచి, నెహెమ్యా బాధ దుఃఖముతో చేసిన ప్రార్థన చూచి తన దేశమునకు వెళ్ళడానికి, అక్కడ పడి ఉన్నటువంటి ప్రాకారములు తిరిగి కట్టడానికి దేవుడు మార్గము సరళము చేశారు. ఈలాగున ఆయన ప్రయాణమయ్యి తనతో పాటు కొంతమందిని తీసుకొని యూదా దేశానికి వెళ్ళడం జరిగినదండి. యూదా దేశమునకు వెళ్ళిన ఆయనకి ఎన్నో ఆటంకాలు వచ్చాయి. ఆయన కట్టడం ప్రారంభిస్తూ ఉంటుంటే హేళన చేసిన వారున్నారు, గేలి చేసిన వారున్నారు, ఎలా కడతావు అన్ని ప్రశ్నించిన వారు కూడా ఉన్నారు. కానీ ఈయన పని ప్రారంభించినది ప్రార్థనతో ప్రారంభించారు. వెళ్ళాలని ప్రార్థన ద్వారా కోరుకున్నారు. వెళ్ళిన తరువాత ప్రతి పని ప్రార్థన ద్వారానే ప్రారంభించారు. కాబట్టి
ఎన్ని ఆటంకాలు ఎదురైనా సరే అవి కట్టి ఆ ప్రాకారంలో తిరిగి నిలవబెట్టించారు నెహెమ్యా. అంటే ఏ పనైనా సరే నీవు ఏం చెయ్యాలంటే గనుక దేవునికి ముందర అప్పగించేసుకోవాలి. మన పిల్లల విషయానికి వస్తే వాళ్ళు ఏదైనా పని చేస్తారని అనుకున్నప్పుడు వాళ్ళకి అది సొంతంగా చేసేసారనుకోండి, మన మనసు కొంచెం బాధ అనిపిస్తుంది. మేము ఉన్నాం కదా పెద్దవాళ్ళము, మాకు ఒక మాట చెప్పాలి కదా అనుకుంటాం. అదే గనుక తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి అమ్మా నాన్న నేను ఈ పని చెయ్యాలనుకుంటున్నాను, మరి ఇది బాగుంటుందంటారా, నేను చెయ్యనా అని అడిగారు అనుకోండి, ఎంత సంతోషిస్తామో కదా. నా పర్మిషన్ లేకుండా మా పిల్లలు ఏ పని చేయరని ఎంత ఆనందం ఉంటుంది తల్లిదండ్రులకి. అలాగే యలోకంలో తల్లిదండ్రులే అలా కోరుకుంటుంటే మన దేవదేవుడైన దేవుడు నీ ఉద్దేశ్యము సఫలము చేయడానికి ఆయన దగ్గర నువ్వు ప్రార్థిస్తావో లేదో చూస్తారు కదా. కాబట్టి నీవు ప్రార్థన చేయడం ప్రారంభించు. ఏ సమస్య నుంచి అయినా సరే విడుదల ఇవ్వడానికి దేవుడు సిద్ధముగా ఉన్నారు. మొదట సమస్య గురించి బాధపడిపోవడం కాదు, ఆ సమస్య నుంచి ఎలా గట్టెక్కాలో ఆలోచనిచ్చే దేవుని వైపు నువ్వు తిరగాలి. అలా తిరిగితే గనుక ఖచ్చితంగా దేవుడు ఎన్నో కార్యాలు చేస్తారు. నీవు దేవుని పరిచర్య చేస్తూ ఉన్న సమయంలో, లేకపోతే ఎవరికైనా సహాయం చేస్తున్న సమయంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా నిన్ను హేళన చేయవచ్చు. కానీ ఎవరి మాట పట్టించుకొనకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్తే, నీవు దేవునికి మహిమకరంగా నువ్వు జీవిస్తే, దేవుని పట్ల పేరు తెచ్చే బిడ్డగా నువ్వు జీవిస్తే గనుక దేవుని ఇష్టాన్ని దేవుడు ఏదైతే నీ పట్ల జరిగించాలని నువ్వు కోరుకుంటున్నారో అలాగూ నీవు బ్రతికితే గనుక నీవు వర్ధిల్లుతావు. కృపాక్షేమములు నీ వెంట వస్తాయని దేవుడు చెప్పి ఉన్నారు. కాబట్టి అలాగూ నువ్వు జీవించాలని దేవుడి సమయంలో ఆశపడుతూ ఉన్నారు. ఆయన ఆశపడిన ప్రాణం తృప్తిపరుస్తానన్న రీతిగా దేవుడు కూడా కోరుకుంటున్నారు. నీవు అలాగున జీవించు. ప్రార్థనే పట్టుకొమ్మగా పట్టుకొని నువ్వు జీవిస్తే ఎట్టి కార్యమైనా దేవుడు నీ పట్ల జరిగిస్తారు. కాబట్టి అట్టి ధన్యత దీవెన దేవదేవుడు మనందరికీ దయచేసి ఆయన రెండవ రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, మహోపకారి, సర్వజ్ఞాని, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాము తండ్రి. ఉన్నవాడను అనువాడ నేను సెలవిచ్చిన రీతిగా ప్రభువ ఈ సమయంలో మాతో మాట్లాడిన దేవాస్తుతులు, స్తోత్రములు తండ్రి. అయ్యా, ప్రార్థన ద్వారా సమస్తము జయించగలమని సెలవిచ్చిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభువ. అయ్యా, ఏదైనా కార్యము జరగాలంటే ప్రభువ అయ్యా మొదట ప్రార్థన జరిగించాలి తండ్రి. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువ నాయన అయ్యా ఆ పనిని పూర్తి చేయవాడు నీవని ప్రభువ మాకు సెలవిచ్చిన దేవాసుతులు, స్తోత్రాలు తండ్రి. అలాగున మేము జీవిస్తూ ప్రభువ నీకు మహిమ తెచ్చు బిడలుగా ఉండులాగున సహాయము దయచేసి మీరే మహిమా ఘనత కీర్తి ప్రభావం పొందమని త్వరగా రానైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ మరణతండి. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలా మంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.